book of Exodus, 14th chapter, 14th verse. నేటి దినము మన ధ్యానము నిమిత్తమైన వచనము నిర్గమాకాండము 14వ అధ్యాయము 14వ వచనము. The Lord shall fight for you and ye shall hold your peace. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండును. The Lord had rescued Israel from their slavery in Egypt. దేవుడు ఇశ్రాయేలీయులను ఆ యొక్క ఐగుప్తు బానిసత్వం నుంచి రక్షించినాడు. They lived as slaves for a long period. వారు చాలా సంవత్సరాలు బానిసలుగా ఐగుప్తులో జీవించినారు. But God brought them out with much wealth. ఎంతో ధనముతో వారు ఐగుప్తు నుంచి బయటికి రావడానికి దేవుడు సహాయపడినాడు. God had afflicted the Egyptians with all the plagues as we read in the scriptures. మనము లేఖన గ్రంథాల్లో చదువుకున్నట్టుగా ఐగుప్తుల మీద దేవుడు ఆ యొక్క 10 తెగుళ్లను వారిపై తీసుకొని వచ్చినాడు. Finally, after the death of the firstborn, చివరిగా ఆ యొక్క జ్యేష్ఠ పుత్రుడి యొక్క మరణము తర్వాత Pharaoh in an emotional decision ordered them to leave Egypt. ఫరో రాజు చూసుకున్నట్లయితే ఎంతో భావోద్వేగానికి చెంది వెంటనే మీరు ఐగుప్తు నుంచి వెళ్ళిపోండి అని ఆజ్ఞాపించినాడు. There are two schools of thought here. ఇక్కడ ఈ దాని గురించి 2 తలంపులున్నాయి. From the Egyptians' point of view, ఐగుప్తీయుల వైపు నుంచి చూస్తే they had driven out the Israelites వారు ఇశ్రాయేలులను బయటికి పంపివేసినారు, and తరిమివేసినారు. Whereas from the Israelites' point of view, కానీ ఇశ్రాయేలుల వారి వైపు నుంచి నువ్వు చూస్తే they got freedom. వారికి స్వాతంత్రం లభించింది. So their struggle for liberty was fruitful. వారి యొక్క ఆ స్వాతంత్రం కొరకై వారి ప్రయాస అది ఫలభరితమైంది. Later, Pharaoh wanted to remove the Israelite race and ordered the army to pursue them. తర్వాత దినాల్లో మనం చూసుకున్నట్లయితే ఫరో ఆ ఇశ్రాయేల్ జనాంగాన్ని సంపూర్ణంగా తుడిచివేయాలనుకున్నాడు. అందుకనే ఐగుప్తు యొక్క సైన్యాన్ని వారి వెనకాల వెళ్ళాలని ఆజ్ఞాపించినాడు. The Egyptian army and authorities regretted about what they had done. అప్పుడు చూసుకున్నట్లయితే ఐగుప్తి అధికారము ఆ యొక్క సైన్యము వారు చేసిన పనులన్నిటికీ వారు ఎంతో దుఃఖం చెందినారు. Because they loosed Israelites to go away. ఎందుకంటే ఇశ్రాయేలు ఈ విధంగా మా దగ్గర నుంచి వెళ్ళి పంపించి వేసినాము, ఎల్లగొట్టేసినాము అని వారు ఎంతో దుఃఖపడినారు. Now the slaves are not there, servants are not there. ఇప్పుడు చూసుకున్నట్లయితే మా యొక్క ఇళ్లలో ఈ బానిసలు, మా దేశంలో ఇటువంటి పని చేయడానికి బానిసలు లేరే అని బాధపడుతున్నారు. Now they try to overtake them. ఇప్పుడు వారు ఏమనుకున్నారంటే వీరికన్నా వీరు దాటి వీరి ముందుకు వెళ్ళి వీరిని తీసుకొని రావాలని. Now God led the Israelites to basically a dead end. చూసుకున్నట్లయితే దేవుడు ఇశ్రాయేలులను ఒక ఎటువంటి దారి లేని ఆ యొక్క ఇబ్బందికరమైన ప్రదేశానికి దేవుడు తీసుకొని వచ్చినట్టు. Massive body of water in front of them. వారి ముందు చూసుకున్నట్లయితే ఒక పెద్ద నీళ్లతో కూడా సముద్రం ఉంది. And behind them was a powerful Egyptian army. వారి వెనక చూస్తే ఎంతో శక్తివంతమైన ఐగుప్తు యొక్క సైన్యం ఉంది. So they were panic stricken. ఎంతో దిగ్భ్రాంతికి, ఎంతో అయోమయంలో వారు ఉన్నారు. They were agitated so much in their minds. వారి మనస్సులో ఎంతో అయోమయం చెందినారు. Their hearts were filled with fear. వారి యొక్క హృదయాల్లో భయం నిండిపోయింది. So instead of holding fast to the word of God and remembering his promises to take them safely into the land he has promised to Abraham, అబ్రహాముకు వాగ్దానం చేసినట్టుగా సురక్షితంగా ఆ యొక్క వాగ్దాన దేశానికి తీసుకొని వెళ్తాననే మాటను విడిచిపెట్టి, and they looked at the problems that were surrounding them. వారి చుట్టూ నా సమస్యలను చూడడం వారు మొదలుపెట్టినారు. The surging waters of the Red Sea stood ahead of them. ఆ యొక్క ఎర్ర సముద్రము యొక్క నీళ్లు వారి ముందు ఏ విధంగా అయితే ఆ నీరు ఉన్నదో వారి దాటిని చూస్తున్నారు. And mountains towered all around them. వారి చుట్టూ ఉన్న ఆ కొండలను వారు చూస్తున్నారు. And the chariots of Pharaoh army were advancing menacingly towards them. అదే విధంగా ఫరో యొక్క సైన్యము, ఆ రథములు ఏ విధంగా అయితే వారి వైపు పరిగెత్తుకుంటూ వస్తున్నాయో అది చూస్తున్నారు. So they cried out in fear and unbelief. ఆ యొక్క అవిశ్వాసపు గడియలో అట్తో భయముతో వారు కేక వేయటం అని చూస్తాము. For their confidence in God's promised rescue had faltered. వారి యొక్క విశ్వాసము, ఆ యొక్క ధైర్యము, దేవుని యొక్క వాగ్దానం పట్ల ఆ నిశ్చయత ఎంతో చల్లగా అయిపోయినట్టు మనం చూస్తాము. And the Israelites were in a seemingly impossible situation. చూసుకున్నట్లయితే ఇశ్రాయేలు అసాధ్యమైన పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నట్టు మనం గుర్తించగలుగుతాం. But remember one thing. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి ఉంది. కానీ But it was a situation brought on by the Lord himself. ఆ యొక్క సంగతి, ఆ పరిస్థితి దేవుడే
తీసుకొని వచ్చినాడు It వారిపై. was God who had hardened Pharaoh's heart to pursue the fleeing slaves. ఆ యొక్క వెళ్ళిపోతున్న ఆ బానిసల్ని వెంటాడాలి అని ఆ మనస్సు, లేకపోతే ఆ కఠినమైన మనస్సు దేవుడు ఫరోకు అనుగ్రహించినాడు. Why would God do such a thing? దేవుడు ఎందుకు ఆ విధంగా చేస్తాడు? Why did God lead them to such an obvious trap? అటువంటి ఆ కష్టమైన అయోమయపు పరిస్థితికి దేవుడు వారిని ఎందుకు The నడిపించినాడు? answers are so simple. దాని జవాబు చాలా సరళమైన జవాబులు. He wanted to demonstrate to them his mighty power. తన యొక్క అద్భుతమైన గొప్ప శక్తిని వారికి రుజువుపరచాలని ఈ విధంగా చేసినాడు. He wanted to teach them invaluable lessons. ఎంతో ఎంతో గొప్ప పాఠాన్ని వారికి నేర్పించాలనుకున్నాడు. See, if God be for us, who can be against us? మన పట్ల మనకై దేవుడుంటే మనకి విరోధి ఎవరు? And Israelites must learn that when there is no way, God can make a way. ఇశ్రాయేలు వాళ్ళు ఏం నేర్చుకోవాలంటే ఎటువంటి దారి దొరకనప్పుడు దేవుడు దారి సిద్ధపరుస్తాడు. And whenever things got dark, ఎప్పుడైతే పరిస్థితులు చీకటిమయమైనప్పుడు he will flash forth his light. ఆయన వెలుగును ఆయన ప్రకాశిస్తాడు. Not only that, అదే కాదు, God wanted to make it crystal clear to Egypt that he is the Lord, so that he got the glory over Pharaoh. ఐగుప్తీయులకు దేవుడే నిజమైన దేవుడు అని రుజువుపరచడానికి, తద్వారా ఆయనకి మహిమ పొందడానికి ఫరోని ఈ విధంగా తీసుకొని వచ్చినాడు. Because these Egyptians, they used to worship Pharaoh also as God, one of their gods. ఎందుకంటే ఐగుప్తులు చూసుకున్నట్లయితే ఆ ఫరోని వారిలో ఒక దేవుడిగా వారు పూజించేవారు. So as the God Almighty, he has to defeat Pharaoh also. ఆ సర్వశక్తుడైన దేవుడు ఫరోని కూడా ఓడించాలి. So the battle was not actually between Egyptians and Israelites, చూసుకున్నట్లయితే ఆ యుద్ధము ఐగుప్తీయులకు ఇశ్రాయేలుకు మధ్య కాదు, కానీ but it was between the Egyptians and the Lord. అది ఐగుప్తీయులకు అదే విధంగా ఆ శక్తివంతమైన దేవునికి మధ్యలో యుద్ధము. So the lessons which we learn from this Exodus account can be powerful and they are life changing. ఈ యొక్క సంఘటన, నిర్గమకాండంలో జరిగిన సంఘటన నుంచి మనం నేర్చుకునే పాఠాలు ఎంతో శక్తివంతమైనవి, జీవితాన్ని మార్పు చెందించే పాఠాలు. When Christians trust God to fight their battles, ఎప్పుడైతే క్రైస్తవులు దేవుడు వారి యొక్క యుద్ధమును పోరాడాలి, లేకపోతే వారి కొరకు యుద్ధం చేయాలని విశ్వసిస్తారో, it enables them to be fearless and hopeful. వారు భయము లేకుండా నిరీక్షణతో జీవించే పరిస్థితికి తీసుకొని వస్తుంది. There will be times when we can see absolutely no way around a problem. కొన్ని సందర్భాలు మన జీవితంలో ఏ విధంగా ఉంటాయంటే సమస్య చుట్టూ ఎటువంటి దారి మార్గము లేని పరిస్థితి. Just like Israel when they were cornered. ఏ విధంగా అయితే ఇశ్రాయేలు ప్రజలు ఒక చివరికి తోసివేయబడ్డారో, So similarly there will not be we cannot see any way in some situations. అదే విధంగా మన జీవితాల్లో కూడా ఎటువంటి మార్గము కనిపించని పరిస్థితులు ఉంటాయి. It is quite probable that not even one Israelite would have imagined that the massive Red Sea was going to split down in the middle. మనం చూసుకున్నట్లయితే ఇది సాధ్యము. ఒక్క ఇశ్రాయేలీయుడు కూడా ఆ ముందున్న ఎర్ర సముద్రము 2 పాయలుగా చీల్చబడుతుందని ఊహించకపోవచ్చు. They never expected that the way of escape will be provided through the Red Sea. వారెప్పుడు కూడా ఊహించకపోవచ్చు ఆ ఎర్ర సముద్రము మధ్యలో నుంచి ఒక తప్పించుకునే మార్గము సిద్ధపరచబడుతుంది అని. More than that, దానికన్నా ఎక్కువగా they never dreamt that the same Red Sea, which became a way of salvation for their lives, would become a burial ground for the Egyptians. అదే ఎర్ర సముద్రము ఏ విధంగా అయితే వారిని రక్షించుటకు ఒక మార్గముగా మార్చబడిందో, అదే ఎర్ర సముద్రము ఐగుప్తీయుల ఆ రథములు, ఆ సైన్యానికి ఒక మరణ భూస్థాపన సమాధిగా మార్చబడుతుంది అని వారు కూడా ఊహించకపోవచ్చు. When Christian believes God's word, ఎప్పుడైతే ఒక క్రైస్తవుడు దేవుని మాటలు విశ్వసిస్తాడో, they learn that no battle is too formidable or monumental for God to handle. ఏ యుద్ధము కూడా దేవుడు దాన్ని అణిచివేయడానికి పెద్దది కాదు అని వారు గుర్తిస్తారు. When we find ourselves at a dead end like the people of Israel in Exodus 14, నిర్గమకాండం 14లో ఏ విధంగా అయితే ఇశ్రాయేలీయులు ఆ యొక్క దారి లేని స్థానానికి తీసుకొని పోయబడినారు, అటువంటి పరిస్థితిలో మనం ఉన్నామని గుర్తించినప్పుడు when we can be rest assured because God fights for us. మనకి నిశ్చయత ఉండాలి ఏంటంటే దేవుడు మన కొరకై పోరాడతాడు అని. What a word of comfort. ఎంత ఆదరణకు ఇచ్చే మాట, What a word of confidence. ఎంత ధైర్యాన్ని ఇచ్చే మాట. What a word of victory Moses spelled out
in the verse for our meditation today. మన ఈ దినపు ధ్యానపు వచనములో ఎంత గొప్ప విశ్వాసముతో కూడిన మాట మోషే పలుకుతున్నాడు. The Lord shall fight for you and you shall hold your peace. 14:14. నిర్గమకాండం 14:14 మీరు యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే యుండుదురు. And God's people, when they obey God in faith, ఎప్పుడైతే దేవుని ప్రజలు దేవుని విధేయత విశ్వాసముతో విధేయత చూపిస్తారో they would find triumph at every turn. ప్రతి ఒక్క పరిస్థితిలో వారు విజయాన్ని పొందగచ్చు. Proverbs 21:31 says, మనము సామెతలు 21:31 చూస్తే victory rests with the Lord. రక్షణ యెహోవా అధీనము. God is in control. దేవుడు అధికారములో ఉన్నాడు. That doesn't mean Christians can avoid battles. దాని అర్థం ఏంటంటే క్రైస్తవులు ఏదో యుద్ధాలను ఉండవు అని కాదు. కానీ To be frank, we are asked to put on full armor. మనము నిజంగా చూసుకున్నట్లయితే మన యొక్క యుద్ధోపకరణాలు అన్ని ధరించుకోవాలని మనకి In బోధింపబడ్డాము. Ephesians chapter 6, 10-17. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:10-17 But చూస్తే our trust is in the Lord. కానీ మన యొక్క విశ్వాసము మన దేవునిలో ఉంది. We may have full armor. మనమంతా యుద్ధోపకరణాలు అన్ని ధరించుకొని ఉండొచ్చు. We are having the sword of the Spirit in our hand. మన చేతిలో ఆ యొక్క వాక్యపు ఖడ్గం మనం కలిగి We may ఉండొచ్చు. be having the breastplate of righteousness. మన యొక్క ఛాతి మీద నీతి యొక్క మైమరు కలిగి ఉండొచ్చు. Or you may be having the shoes of gospel. ఆ యొక్క పాదరక్షకులు ఏదైతే సువార్త ప్రకటించే ఆ పాదరక్షకులు మనం కలిగి Or ఉండొచ్చు. maybe a girdle of truth. మన యొక్క సత్యం అనే ఆ యొక్క దట్టి కలిగి ఉండొచ్చు. All these things you may be having. ఇవన్నీ కూడా మనం చేతిలో Or ఉండొచ్చు. you are having helmet of salvation. ఆ యొక్క రక్షణ యొక్క శిరస హెల్మెట్ కలిగి ఉండవచ్చు. శిరస్త్రాణము. శిరస్త్రాణం కలిగి ఉండొచ్చు. So with all these things, ఇవన్నీ కలిగి ఉన్నా కూడా but our trust is in the Lord. He will fight our battles. విశ్వాసం మాత్రము మన దేవునిలో ఉంది. ఆయనే మన యుద్ధాన్ని పోరాడి ఆయనే జయిస్తాడు. Psalmist says in Psalm 20 verse 7. కీర్తనకారుడు కీర్తన 27లో మనం చూస్తాము. Chapter 20 verse 7. 20:7 మనం Some చూసినట్లయితే trust in chariots and some in horses, but we trust in the name of Lord our God. కొందరు రథములను బట్టియు కొందరు గుర్రములను బట్టియు అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. Therefore, dear brothers and sisters, అందుకనే ప్రియ సహోదరి సహోదరుడా, are you facing any conflict today? నీ జీవితంలో ఈ దినాన్న ఏదన్నా కష్టమైన పరిస్థితి నువ్వు ఎదుర్కొంటున్నావా? Being a child of God, though you are upright, are you feeling that you are cornered? నువ్వు దేవుని బిడ్డగా నువ్వు యథార్థంగా జీవిస్తుంటే నువ్వు ఒక చివరికి లేకపోతే కష్టమైన జీవిస్తున్నప్పటికీ ఒక కష్టమైన ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నావని నువ్వు గుర్తిస్తున్నావా? There is no way of escape. ఇప్పుడు నువ్వు తప్పించుకోవడానికి మార్గం లేదు. But like Israel, we are to believe the word of God. కానీ ఇశ్రాయేలుల వలె మనం దేవుని యొక్క వాక్యాన్ని విశ్వసించాలి. We are to have confidence on the Lord's faithfulness. దేవుని యొక్క విశ్వాస్యత మీద మనకి ధైర్యం ఉండాలి. We are to quietly trust in the God of our salvation because He promised to fight for us. మన యొక్క రక్షణ అనుగ్రహించు ఆ దేవుణ్ణి మనం విశ్వసించాలి. ఎందుకంటే మన పట్ల మన తరపున ఆయన యుద్ధము చేస్తాడని మనకి వాగ్దానం He will చేస్తాడు. deliver us from all our enemies. ఆయన మన యొక్క శత్రువులన్నిటి అందరి నుంచి మనకి విడుదల అనుగ్రహిస్తాడు. Have faith in God and His word. దేవుని యొక్క మాటలో దేవునిలో విశ్వాసం ఉంచుకో. Then you will be the victor. అప్పుడే నువ్వు విజయుడు అవుతావు. Not only here, in many parts of the scriptures we see the same truth repeating. ఇక్కడ మాత్రమే కాదు, కానీ దేవుని వాక్యములో మరి చాలా చోట్ల కూడా ఈ యొక్క సత్యాన్ని మనం చూస్తాము. When David facing Goliath, దావీదు గొలియాతుని ఎదుర్కొన్నప్పుడు we all know it is not the sling and stone but God fought the battle. ఆ యొక్క వడిసెల రాయి కాదు, కానీ దేవుడు యుద్ధము జయించినాడు లేకపోతే యుద్ధము పోట్లాడినాడని మనకు తెలుసు. In 1 Samuel 17:47, సమూయేలు రాసిన మొదటి పత్రిక 17:47లో, and there the battle is the Lord's. అక్కడే యుద్ధము యెహోవాదే అనే మాట మనం Again చూస్తాము. in the case of King Asa, అదే విధంగా ఆసా రాజు జీవితంలో కూడా when he was చూస్తాము. facing 10 lakh Ethiopian army, ఒక 10 లక్షల ఇథియోపియా సైన్యాన్ని కూషీయులను తను ఎదుర్కొన్నప్పుడు we can see the same truth repeating. అదే సత్యాన్ని మరలా మనం చూస్తాము. When Jehoshaphat faced the 3 enemy armies, యెహోషాఫాతు కూడా 3 శత్రు సైన్యాలను తను ఎదుర్కొన్నప్పుడు the Lord fought the battle. అక్కడ కూడా యెహోవాయే యుద్ధము ఆడినాడు. Even in the case of Hezekiah, హెజ్కియా విషయంలో కూడా చూస్తే when the Assyrian king came against him, అష్షూరు రాజు తనకు వ్యతిరేకంగా
వ్యతిరేకంగా వచ్చినప్పుడు very clearly it is written that one angel of the Lord killed 185,000 enemy soldiers. చాలా స్పష్టముగా దేవుని యొక్క ఒక్క దేవదూత 185,000 సైనికులను హతమార్చినట్టు మనం Even చూస్తాము. when Gideon went against the Midianites, గిద్యోను కూడా మిద్యానీయులకు విరుద్ధంగా తన యుద్ధం he went ఆడినప్పుడు only with just 300 men. కేవలం 300 మంది పురుషులతో తన యుద్ధానికి వెళ్ళినాడు. We know God fought the battle. మనకి తెలుసు అక్కడ యుద్ధము యెహోవాయే Same is యుద్ధం true అన్నాడు. in our lives also. మన జీవితాల్లో కూడా అదే సత్యము. When we count the blessings, they are innumerable. మన యొక్క ఆశీర్వాదాలు మనము లెక్కించినప్పుడు లెక్కకు మించినవిగా ఉంటాయి. We are feeble, but he is able. మనమెంతో బలహీనులము కానీ ఆయన బలవంతుడు. He is our sun and shield. ఆయన మన సూర్యుడు, అదే విధంగా మన రక్షణ, మన కేడము, మన రక్షణ. Please believe that he will fight your battles also. మీ యొక్క యుద్ధాలు కూడా ఆయనే పోరాడుతాడు అని విశ్వసించు. Provided you obey the word of God. నువ్వు దేవుని వాక్యానికి విధేయత చూపిస్తే. So when you obey the word of God, ఎప్పుడు నువ్వు దేవుని వాక్యానికి విధేయత you చూపిస్తావు, may be in an awkward corner. There is no way to escape. There is no way out. ఎంతో కష్టమైన పరిస్థితుల్లో ఉండొచ్చు. అక్కడి నుంచి తప్పించుకోవడానికి ఎటువంటి దారి నీకు When కనపడకపోవచ్చు. there is no way, God shows the way, or in one word, God is the way. ఎప్పుడైతే ఎటువంటి దారి నీకు కనపడదో, దారి లేనప్పుడు దేవుడే దారి, దేవుడే ఆ యొక్క తప్పించుకునే దారిగా తను అవుతాడు. In Telugu there is a proverb. తెలుగులో ఒక సామెత ఉంది, దిక్కు లేని వారికి దేవుడే దిక్కు. దిక్కులేని వారికి దేవుడే దిక్కు. When there is no దిక్కు, God is your దిక్కు. ఎప్పుడైతే మనకి ఎటువంటి దిక్కు లేదో దేవుడే మన దిక్కు అయి When there ఉంటాడు. is no way, God shows the way, or God is the way. ఎప్పుడైతే ఎటువంటి దారి నీకు కనపడదో దేవుడు నీకు దారి చూపిస్తాడు, దేవుడే దారి అవుతాడు. Today you may be thinking, ఈ రోజు నువ్వు అనుకోవచ్చు, I am in an awkward position, what to do now? నేను ఇటువంటి చాలా కష్టమైన పరిస్థితిలో ఉన్నాను, ఏం చేయాలి ఇప్పుడు? Before me Red Sea is there. నా ముందు చూస్తే ఎర్ర సముద్రం ఉంది, Behind me Egyptian army is నా there. వెనక చూస్తే ఐగుప్తు సైన్యం ఉంది, Either side mountains are there, I cannot climb. ఈ రెండు వైపులా చూస్తే కొండలున్నాయి, వాటిని నెక్కలేను. You may be thinking today is your end. నువ్వు అనుకోవచ్చు ఇదే నా ఆఖరి దినము, But you remember, కానీ గుర్తుంచుకో the same problem, అదే సమస్య. it became the way of salvation to Israelites, a burial ground to their enemies Egyptians. రక్షణ మార్గముగా ఇశ్రాయేలుకు మార్చబడింది, అదే విధంగా వారి శత్రువులైన ఐగుప్తీయులకు అది సమాధిగా మార్చబడింది. Our God is such a faithful God. మన దేవుడు అటువంటి విశ్వాసవంతమైన, Just to obey his word. ఆయన మాటకి విధేయత చూపిస్తే May God help us to obey his word and be victorious. దేవుడు ఆయన యొక్క మాటకి విధేయత చూపించలాగా మనకి సహాయం చేయను గాక, తద్వారా మనము విజయవంతులమై జీవించట్లాగా. Let us pray. ప్రార్థన చేసుకుందాము.